విజయనగర పట్టణ ఘంటస్తంభం సమీపంలో ఉన్న నెహ్రూ చిల్డ్రన్ పార్కు చిన్నారుల సందడితో ఆహ్లాదకరంగా ఉంటుంది. పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా విరుదుగా సందర్శించే ఈ పార్కు పిల్లల ఆటపాటలకు, పెద్దల నడకలకు అనువైన వాతావరణాన్ని అందిస్తూ అందరి మనసులను గెలుచుకుంటుంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ పార్కులో ప్రవేశ రుసుము లేకపోవడం మరింత ఆనందకరము. పార్కులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఊయలలు, జారుడు బలలు, స్వింగ్లు, వాటర్ ఫౌంటైన్ చిన్న పిల్లలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకించి సాయంత్రం వేళల్లో వెలిగే విద్యుత్ కాంతులు పార్కు అందాలను మరింత అందంగా మార్చి పిల్లల్ని, పెద్దల్ని సమానంగా ఆనందింపజేస్తున్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే ప్రాంతంలో సేఫ్టీ మ్యాట్లు ఏర్పాటు చేయడం వలన వారు జారినా, పడినా ఎటువంటి గాయాలు కాకుండా కాపాడేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనివల్ల తల్లిదండ్రులు నిర్భయంగా తమ పిల్లలను పార్కులో ఆడుకోవడానికి అనుమతిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి ఈ పార్కుకు రావడం ఆనవాయితీగా మారింది. శని, ఆదివారాల్లో ఈ పార్కులో మరీ ఎక్కువ మంది పిల్లలు వస్తూ ఉంటారు. పిల్లలు సహజ వాతావరణంలో ఆడుకోవడం వలన మానసికంగా హుషారుగా, శారీరకంగా చురుకుగా మారుతున్నారని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అలవాటు పడి ఇంటికే పరిమితమవుతున్న పరిస్థితుల్లో ఇలా పార్కులకు తీసుకొచ్చి స్వేచ్ఛగా ఆడనివ్వడం చాలా అవసరమని బాల నిపుణులు సూచిస్తున్నారు. నా పేరు మౌనిక అండి. ఇక్కడ విజయనగరంలో నెహ్రూ చిల్డ్రన్ పార్క్ క్లాక్ టవర్ దగ్గర ఉంది. ఇది చిన్నపిల్లలకి చాలా అందుబాటులో ఉంది. అండ్ ఫౌంటైన్ ఉంది, వాటర్ ఫౌంటైన్ ఉంది. పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంది. చిన్నపిల్లలకి ముఖ్యంగా చాలా వస్తువులు ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా నీట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు, నీట్గా ఉంది. అండ్ స్లిప్పర్స్ నాట్ అలౌడ్. ఇక్కడ మ్యాట్ ఉంటుంది, దానివల్ల పిల్లలకి ఏమైనా దెబ్బలు తగలకుండా ఉంటుంది. దానివల్ల చాలా సౌకర్యంగా ఉంది ఈ పార్క్, నెహ్రూ చిల్డ్రన్ పార్క్. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ అండి. ఏ టైంలోనైనా రావచ్చు. పిల్లలకి అందరికీ సౌకర్యంగా ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి పెద్దగా ఉంది. ప్లేస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఫ్రీగా ఉన్నది మెయిన్ అడ్వాంటేజ్. ఇక్కడ చుట్టుపక్కల చుట్టూ తిరగడానికి మెయిన్ వాకింగ్ అయినా దేనికైనా పెద్దలకి వాకింగ్ చేయడానికి బాగుంది, పిల్లలకి ఆడుకోవడానికి బాగుంది. మొక్కలు చాలా బాగా పెంచారు ఇక్కడ, దానివల్ల సౌకర్యంగా ఉంది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటంటే అందరూ మొబైల్స్ పట్టుకొని టీవీ ముందు కూర్చొని ఉండిపోతున్నారు చాలా వరకును. ఇలా బయటకు వచ్చి మనకి ఆహ్లాదంగా ఉంటుంది, పిల్లలకి ఆనందంగా ఉంటుంది, వాళ్ళకి ఫిజికల్గా ఉంటుంది, ఎక్సర్సైజ్ అవుతుంది, మనకు కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది, పిల్లలతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది. టైము చాలా వరకు మన మైండ్ పీస్ఫుల్ అవుతుంది. దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మనం హెల్తీగా ఉంటాం, పిల్లలు హెల్తీగా ఉంటారు.